రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయిన పేరు. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరుతుందని ఒక నెల ముందు ఎంతమంది ఊహించుంటారు? బహుశా ఒక్కరు ఉండరేమో. ఆ జట్టు ప్రదర్శన అలా ఉంది. మరి ఆ టైంలో 8 మ్యాచుల్లో 7 ఓటమిలతో పాయింట్స్ టేబుల్లో లాస్ట్ ప్లేస్లో ఉన్న ఆర్సీబీ ఇంకొక ఓటమి చవిచూస్తే చాలు ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించే స్థితిలో నిలిచింది. అభిమాని సంగతి అటుంచితే మిగతా జట్లు దూసుకుపోతున్న వేళ ఆ జట్టు ఆటగాళ్లు కూడా తమ అవకాశాలపై ఆశాభావంతో ఉండి ఉంటారని చెప్పాలి. కానీ జరిగింది అద్భుతం కన్నా ఏమాత్రం తక్కువ కాదు. ప్లే ఆఫ్ రేస్ నుంచి మొదటిగా నిష్క్రమిస్తున్న జట్టు వరుసగా 6 విజయాల్లో ఔరా అనిపించింది. ఆశలన్నీ అడుగంటిన వేళ ప్రపంచమంతా తమను పక్కన పెట్టేసిన సమయాన పట్టు వదలకుండా ఆర్సీబీ పోరాడిన తీరైతే నా భూతో నా భవిష్యత్తు. జట్టు నిండా స్టార్లేమీ లేరు. మ్యాక్స్వెల్ డూప్లెసిస్ అయితే వాళ్ళ ఫామ్లోనూ లేరు. అలాంటి నేపథ్యంలో ఓ నెల రోజులు గెలుపు మొహమే చూడని బెంగళూరు జట్టు తన రాతను మార్చుకున్న తీరైతే స్ఫూర్తిదాయకమని చెప్పాలి. మరి ఆర్సీబీ దశ తిరగడానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఆ ప్రశ్న తలెత్తినప్పుడల్లా జవాబు కనిపించేది ఒకటే, అదే విరాట్ కోహ్లీ పేరు మాత్రమే. అతడు టోర్నీ అశాంతం అదిరే బ్యాటింగ్తో పరుగులు వరద పారించడం ఒక ఎత్తు, నిరాశ దరిచేరనీయకుండా సహచరులో స్ఫూర్తిని రగిలించడం మరో ఎత్తు. కెప్టెన్గా దిగిపోయిన నాయకత్వ పాత్రను అద్భుతంగా పోషిస్తూనే ఉన్నాడు విరాట్ కోహ్లీ. తాను ఆడుతూ సహచరులను ప్రేరణిస్తూ సాగిపోతున్నాడు. ఫీల్డింగ్లో చిరుతులా కదిలే కోహ్లీని చూస్తేనే సహచరుల్లో ఎనలేని ఉత్సాహం అయితే వస్తుంది. బౌలర్ వికెట్ తీసినప్పుడు, ఫీల్డర్ ఓ అద్భుత క్యాచ్ పట్టినప్పుడు అతడు సంబరాలు చేసుకునే తీరు, ప్రదర్శించే కసి అసంకల్పితంగానే సాటి ఆటగాళ్లకు ఉత్తేజాన్ని ఇస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా జట్టులో యువ ఆటగాళ్లకు అతడు గొప్పగా మార్గనిర్దేశం చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఓటమిని అంగీకరించిన వ్యక్తిత్వం వల్ల కోహ్లీ చిన్న అవకాశాన్నైనా వదలకుండా పోరాడుతూనే ఉంటాడు. మాటల్లో అదే చెప్తాడు, చేతల్లోనూ అదే చేస్తాడు. నిరుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో అమ్మాయిల ఆర్సీబీ జట్టు తొలి 5 మ్యాచ్లు ఓడింది. అప్పుడు అమ్మాయిలకు ప్రేరణ కలిగిస్తూ 2019లో వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయాం. అప్పుడు నేనే కెప్టెన్, ఏం చేయాలో అర్థం కాలేదు. క్రికెట్ కెరియర్లో అంతకుముందు ఎప్పుడు వరుసగా 6 మ్యాచ్లు అయితే ఓడిపోలేదు. అనూహ్యమైన విషయాలు జరుగుతూ వస్తాయి, దురదృష్టం వెంటాడుతుంది. కానీ నమ్మకం కోల్పోవద్దు. 1% అవకాశం ఉన్నా కూడా అది సరిపోతుంది. 1% గురించి ఎలా ఆలోచించారనేదే కీలకం. ఆ 1ని 10గా, 10ని 30గా, 30ని 100గా మారుస్తూ మాయ చేయాలి. మనల్ని ఎవరు నమ్మనప్పుడు గెలవటం అద్భుతంగా ఉంటుందని కోహ్లీ ప్రసంగించాడు. అతని మాటలు మంత్రంలో పనిచేసాయేమో. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో తర్వాత 2 మ్యాచ్లు గెలిచింది. ఈ సీజన్లో ఏకంగా టైటిలే సొంతం చేసుకుంది. ఇప్పుడు ఐపీఎల్లోనూ బెంగళూరుది అదే స్ఫూర్తితో సాగుతుంది. ఏప్రిల్ 21న కేకేఆర్ చేతిలో ఓటమితో 7వ పరాజయాన్ని ఖాతాలో వేసుకున్నప్పుడు ప్లే ఆఫ్స్కి చేరేందుకు ఆర్సీబీకి ఉంది 1% అవకాశమే. కోహ్లీ పట్టుదల, ఎలాంటి స్థితిలోనూ ఆశలు వదులుకొని తత్వమే ఆర్సీబీ ఇప్పటిదాకా రావడంలో ప్రధాన పాత్ర పోషించింది అనడంలో అతిశక్తి కాదు. తానెంతో బాగా ఆడుతున్న సహచరుల ఫామ్తో సతమవుతూ ఉంటే, వరుస ఓటములు ఎదురవుతుంటే ఏ ఆటగాడినైనా నిరాశ ఆవహిస్తుంది. కానీ కోహ్లీ కేవలం ఓ ఆటగాడిగా కాదు, పోరాట యోధుడిగా ఫలితాలతో సంబంధం లేకుండా పరుగుల వేటలో విరామం లేకుండా సాగిపోయాడు. అవకాశాన్ని వదలొద్దని, ఆఖరి మ్యాచ్ వరకు విశ్రమించొద్దని ప్రతి ఆటగాడికి నూరిపోశాడు. తాను బ్యాటింగ్లో నిలకడ కొనసాగిస్తూ ఓ ఉదాహరణగా నిలిచాడు. స్ట్రైక్ రేటుపై విమర్శలకు ధనాధన్ ఇన్నింగ్స్తో సమాధానమిచ్చాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ పై 20 బంతుల్లో 42 అంటే 210 స్ట్రైక్ రేటుతో, గుజరాత్ పై 44 బంతుల్లో 70 పరుగులు 159 స్ట్రైక్ రేటు, పంజాబ్ పై 47 బంతుల్లోనే 92 పరుగులు 195 స్ట్రైక్ రేటు, ఢిల్లీపై 13 బంతుల్లోనే 27 పరుగులు 207 స్ట్రైక్ రేటు, చెన్నైపై 29 బంతుల్లో 47 పరుగులు 162 స్ట్రైక్ రేటుతో పరుగులు చేసి విమర్శల కల నోలు మోయించాడు. కోహ్లీ అంటే అంతే మరి. ఈ సీజన్లో 14 మ్యాచ్ల్లో 708 పరుగులు చేసిన అతనే అత్యధిక పరుగుల వీరుడుగా నిలిచాడు. అతని సగటు 64.36, స్ట్రైక్ రేట్ అయితే ఏకంగా 155.60 ఉండటం విశేషమని చెప్పుకోవాలి. అత్యధిక పరుగుల వేటల ఆటగాళ్లలో 2వ స్థానంలో ఉన్న రుతురాజ్ గైక్వాడ్కి ఇతనికి 100 పరుగుల అంతరాయం ఉంది. రుతురాజ్ గైక్వాడ్ కేవలం 583 పరుగులే చేశాడు. ఇది కోహ్లీ ఆధిపత్యానికి నిదర్శనమనే చెప్పుకోవాలి. అతడు డ్రెస్సింగ్ రూమ్లో సహచరులను ఎంతగా ప్రోత్సహిస్తాడనేది ఏ ఆటగాడిని అడిగినా చెబుతాడు. ఆరంభంలో తడబడ్డ రజిత్ పటిదార్ లాంటి ఆటగాడు క్రమంగా పుంజుకొని చెలరేగిపోతున్నాడంటే అందులో కోహ్లీ పాత్ర లేదని ఎవరూ చెప్పలేం. అలాగే మరోవైపు తన ఫీల్డింగ్ నైపుణ్యాలతో, ఫిట్నెస్తో కోహ్లీ ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. 35 ఏళ్ల కోహ్లీ అతను గుజరాత్ ఆటగాడు షారుఖ్ ఖాన్ని రన్అట్ చేసిన తీరైతే అద్భుతమనే చేసుకోవాలి. అయితే బ్యాటర్లు వికెట్లు అడ్డంగా పరిగెత్తుతున్నప్పుడు పాయింట్ నుంచి పరిగెత్తుతూ వచ్చిన కోహ్లీ బంతి అందుకొని త్రో విసిరే క్రమంలో పడిపోయాడు. కానీ అతని గురి మాత్రం తప్పలేదు. అతని స్ఫూర్తితోనే బెంగళూరు ఆటతీరు మారింది. కోహ్లీ భుజాలపై భారాన్ని సహచరులు పంచుకోవడం మొదలుపెట్టారు. బౌలింగ్ కుదురుకుంది, బ్యాటింగ్ గాడిన పడింది. కోహ్లీలోని కసి అందరికీ పాకింది.
ఆ కసి ఆర్సీబీకి కప్పు తెచ్చిపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనేలాగా ఉంది. వరుస విజయాలను అందించిన విశ్వాసము, ఆటగాళ్ల పోరాటం పెంచిన ధీమానం ఇప్పుడు ప్రతి ఆర్సీబీ అభిమాని నోట ఒకటే మాట, ఈసాలా కప్ నమ్మదే. కొన్నిసార్లు గెలిచేందుకు 1% అవకాశం ఉంటుంది. ఆ 1% గురించి ఎలా ఆలోచించారన్నదే కీలకం. ఆ 1ని 10గా, 10ని 30గా, 30ని 50గా మారుస్తూ మాయ చేయాలి. మనల్ని ఎవరూ నమ్మనప్పుడు గెలవడం మహా అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. అలాగే సన్ రైజర్స్, కోల్కతా, రాజస్థాన్లో బలమైన జట్లే. అందులో ప్రతి జట్టుకి కప్పు కొట్టే సత్తా ఉందనటంలో సందేహం లేదు. కానీ వరుసగా 6 మ్యాచ్లు గెలిచి అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసిన బెంగళూరు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అయితే ఐపీఎల్ 2024-17 సీజన్ టైటిల్ కొట్టే జట్టు ఏదనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ టీం పేరు కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.